This conference will now be recorded. Om Sri Gurubhyo Namaha. The Awakening of Intelligence, a conversation between J. Krishnamurti Garu and Swamiji Venkatesananda, 21st August 2021. Yesterday నుంచి మేడం ఇంకా చాలా పేజీలు ఉందా? ఒక్కసారి మేడం చూస్తాను. అంటే ఈ టాపిక్ అడుగుతున్నారా? ఈ టాపిక్ ఉంది మేడం, ఇంకా 10-15 పేజీలు ఇంకా ఉంది. పెద్ద టాపిక్ అనుకుంటాను. Swamiji asking 3 questions to JK Garu. Do you think a man can communicate it to another man? That is first question. Do you think, madam? వింటున్నాను. అంటే మళ్ళీ చెప్పనా? అది అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్పగలడా? Do you think that others can communicate it to still others? ఇతరులు ఇంకా ఇతరులకి చెప్పగలరా? If so, how? If so, how? మూడో ప్రశ్న. Krishnaji, communicate what, sir? ఏమిటి కమ్యూనికేట్ చేయాలి అని అడిగారు కృష్ణమూర్తి గారు. Swamiji, this message that you have dedicated your life to. ఈ సందేశం, మీ జీవితాన్ని దీనికి అంకితం చేసేదే ఈ సందేశం. What would you call it? You may call it message. దీన్ని సందేశం అని అనొచ్చు, మీరు ఏమని పిలుస్తారు దీన్ని అన్నారు. Krishnaji, yes, call it what you like. It doesn't matter. మీకు ఎలా ఇష్టమైతే అలా పిలవండి, దాంతో ఏం సంబంధం లేదు. Am I the person who is speaking? Is he conveying a message, telling you a message? Am I, చెప్పండి, the person who is speaking. Am I the person who is speaking? Is he conveying a message? అంటే మీతో మాట్లాడే నేను, ఈజ్ హీ కన్వేయింగ్ ఏ మెసేజ్, అంటే ఆయన మీకు ఏదైనా నేను మెసేజ్ ఇచ్చేనా, ఏదైనా సందేశం ఇచ్చేనా అని అంటున్నారు. Swamiji, no, you may call it an awakening, a questioning. స్వామిజీ అన్నారు, మెసేజ్ ఇవ్వలేదు, మీకు దాన్ని ఏమో నీ జాగరూకత అనొచ్చు. యూ మే కాల్ ఇట్ an awakening, అంటే ఒక జాగరూకత చేసేది, అంటే ఒక ప్రశ్నించే awakening. Krishnaji, no, I'm asking, sir, just look at it. నేను అడుగుతున్నాను, చూడండి ఒకసారి. Swamiji, I guess we feel so, the listeners. అని వదిలేశారు మేడం. We feel so. We feel so. మేము అలా అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ ఎలా అంటే, ఆయన ఎక్కడ ఏది కొత్త సందేశం ఇవ్వట్లేదు. ఆయన ఏం చేస్తున్నారు, మనకు చూడని విషయాలు మన లోపల మనకు చూపిస్తున్నారు, అంతకంటే ఏమి చేయదు. అందుకని ఈ స్పీకర్ నీకు మెసేజ్ ఇస్తున్నాడా అని అడిగారు. ఆయన ఎప్పుడు నేను ఇస్తున్నాను, నేను చెప్తున్నాను అనరు. స్పీకర్ అంట. ఆ స్పీకర్ ఎవరైతే మీరు అంటున్నారో, మాట్లాడుతున్నాడో, ఆయన మీకు మెసేజ్ ఇచ్చాడా అని అడిగారు, ఎవరో పరాయి వాళ్ళు. Krishnaji, what is he saying? He says, look at yourself. వాట్ ఈస్ హి సేయింగ్? ఆయన ఏం చెప్తున్నారు? కృష్ణాజీ అంటున్నాడు, అంటే ఎవరు స్పీకర్ ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ సేయింగ్? He says, look at yourself. చూసుకోండి, మిమ్మల్ని మీరు, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్తున్నారు.
Swamiji, exactly. అవును, కరెక్ట్ అన్నారు. కరెక్ట్ గా అదే చెప్తున్నారు. ఆయన Krishnaji, చెప్పేది అంతే nothing కదా, more. అంతకంటే నేను చెప్పట్లేదు అన్నారు కృష్ణమూర్తి గారు. Krishnaji, nothing more. నథింగ్ మోర్ అంటే అంతకంటే ఈయన ఎక్కువగా చెప్పలేదు. లేదు స్వామీజీ, నథింగ్ మోర్ ఈజ్ నెససరీ. ఇంకా ఏమీ చెప్పకపోవడం చాలా అవసరం అన్నారు. నథింగ్ మోర్, ఇంకేం చెప్పకపోవడం కూడా అవసరమే. ఎందుకంటే అదే అన్నిట్లోనే అసలైంది ఏదో ఆయన చెప్పారు. కృష్ణాజీ, నథింగ్ మోర్ ఈజ్ నెససరీ. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, గో ఇన్ టు యువర్ సెల్ఫ్. అంతకంటే ఎక్కువ చెప్పడం అవసరం లేదు. మీ లోపలికి మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు చూసుకోండి. Observe yourself, go into yourself, because in this state as we are, we will create a monstrous world. అంటే ఇప్పుడున్న మన స్థితిలో మనం చాలా భయానకమైన మాన్స్టర్స్ అంటే ఏంటంటే మనిషి ఫీల్ చేసే స్థితి అనమాట. అలాంటి ప్రపంచాన్ని మనం సృష్టించాం ఇప్పుడున్న మన అంతర్గతమైనటువంటి కాన్షియస్నెస్. You may go to the moon, you may go further to Venus, Mars and all the rest of it. మీరు చంద్రుల్లోకి వెళ్ళొచ్చు, శుక్రుల్లోకి వెళ్ళొచ్చు, మార్స్ లోకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. But you will always carry yourself over there. మీరు మిమ్మల్ని మీరు అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా మన అంతరంగాన్ని మనతోటి తీసుకెళ్తాం. Change yourself first. అందుకని మొట్టమొదటి మీరు మారండి. Change yourself, not first, change yourself. అది ఫస్టే కానీ కాదు, అసలు మిమ్మల్ని మీరు మార్చుకోండి. Therefore, to change, look at yourself, go into yourself. అది చేంజ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి. అయితే దానికి ఏం చేయాలి? టు చేంజ్, మార్చుకోవడానికి లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు చూసుకోండి. తర్వాత గో ఇన్ టు యువర్ సెల్ఫ్, మీ లోపలికి మీరు వెళ్ళండి. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. గో ఇన్ టు యువర్ సెల్ఫ్, మీ లోపలికి వినబట్టున్నారా? గో ఇన్ టు యువర్ సెల్ఫ్ అంటే మీ లోపలికి వినబడలేదా? వినిపిస్తోందండి, వినిపిస్తోంది. Go into yourself, observe, listen, learn. అబ్జర్వ్ చేయండి, లిజన్, వినండి, వినవండి, నేర్చుకోండి. ఇక్కడ అంటే ఒక్క నిమిషం ఆగండి. కృష్ణమూర్తి గారు ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారంటే, మనం నిజంగా కూడా చంద్రుడి దగ్గరికి వెళ్తాం, ఇక్కడికక్కడికి వెళ్తున్నాం, ఎన్ని చోట్లకు వెళ్తాం, ఈ పూజలు చేస్తున్నాం, ఆ కర్మకాండాలు చేస్తాం, కానీ మన అంతరంగం మాత్రం ఏమీ మారట్లేదు. ఎంతవరకు అయిపోయిందంటే ప్రెసెంట్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మ్యాన్, అంటే మాన్స్టర్స్ అంటే ఏంటంటే మనిషి చంపుకునే స్థితికి వచ్చేసారు. సో ఇప్పుడు కాన్షియస్నెస్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ లోపలికి మీరు చూసుకోండి. మనకు మిగతా శాస్త్రాలు అన్నీ చెప్తున్నాయి, అలా కాశీ వెళ్ళు, ఇల్లు తిరుపతి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఈ గురువులను సందర్శించి, కానీ ఆయన అది చెప్పట్లేదు. మీలోకి మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు చూసుకోండి, అదే చెప్తున్నారు. అందుకని ఆయన సందేశం ఇవ్వట్లేదని అంటున్నారు. That's not a message. You can do it yourself if you want to. అదొక సందేశం కాదు, మీరు కోరుకుంటే మీరు చేయొచ్చు, మీ అంతటి మీరే చేసుకోవచ్చు మీ లోపలికి వెళ్ళడం. స్వామీజీ, బట్ సంబడి హ్యాస్ టు టెల్ అని వదిలేశారు మేడం, ఇన్కంప్లీట్ కానీ కదా అన్నారు స్వామీజీ. కృష్ణాజీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ సే look at this marvelous tree, look at this beautiful African flower. నేను చెప్తున్నాను, మీరు ఈ చెట్టుని చూడండి, ఈ అందమైన ఆఫ్రికన్ ఫ్లవర్ ని చూడండి. Swamiji, till you said that I hadn't looked at it. Till you said that అంటే
నేను చూడలేదు అన్నంత వరకు. కృష్ణాజీ, వై వై నాకు అసలు ఈ పాయింట్ ఒకసారి ఉండండి. టిల్ యూ సైడ్ అంటే స్టిల్ మీరు చెప్పారు దట్ ఐ హార్డింగ్ లుక్ ఎట్ నేను దీన్ని చూడలేదు అని, అంతేనా? టిల్ యూ సైడ్ దట్ you said that I hadn't looked at it. కృష్ణాజీ వై అని అడుగుతున్నారు. ఎందుకని? స్వామీజీ లాఫ్స్. కృష్ణాజీ వై ఇట్ ఈస్ దేర్ అరౌండ్ యూ. ఎందుకని? స్వామీజీ ఎస్. కృష్ణాజీ వై డింట్ యూ లుక్? మేడం నేనేం అనలేదు. ఏంటి కృష్ణాజీ ఏమన్నారు? బట్ కృష్ణాజీ అన్నారంటే వై ఇట్ ఈస్ దేర్ రౌండ్ యూ. స్వామీజీ ఎస్ అన్నారు. కృష్ణాజీ వై డింట్ యూ లుక్ మళ్ళీ అడుగుతున్నారు. వై ఇట్ ఈస్ దేర్? ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ, వై డింట్ యూ లుక్ అని అడుగుతున్నారు. అది ఆల్రెడీ అక్కడే ఉంది, నేను ఎందుకు చూడలేదు? ఎవరు అడిగారు? కృష్ణమూర్తి గారా? కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు ఎందుకు చూడలేదు మీరు చట్నీ అని. స్వామీజీ దేర్ కుడ్ బి 1000 ఆన్సర్స్. నేను ఈ ఆన్సర్లు ఉండొచ్చాను. కృష్ణాజీ నో ఐ ఆస్క్డ్ యూ టు లుక్ ఎట్ దట్ ఫ్లవర్. నేను ఆ పువ్వుని చూడమని చెప్పాను, పువ్వుని చూడమని చెప్పాను. బై మై ఆస్కింగ్ యూ టు లుక్ ఎట్ దట్ ఫ్లవర్, డూ యూ లుక్ ఎట్ దట్ ఫ్లవర్? నేను చెప్పాను మీరు ఆ ఫ్లవర్ ని చూడమని, చెప్పినంత మాత్రంలో మీరు చూస్తారా ఆ పువ్వుని? స్వామీజీ ఐ హ్యావ్ ది ఆపర్చునిటీ. ఎస్. నాకు అవకాశం వస్తుంది. కృష్ణాజీ నో. డూ యూ రియల్లీ లుక్ ఎట్ దట్ ఫ్లవర్ బికాస్ సంబడి ఆస్క్ యూ టు లుక్? ఎవరో మీకు చెప్పారు చూడమని, అంత మాత్రంలో మీరు చూస్తారా? స్వామీజీ నో. కృష్ణాజీ నో యూ కాంట్, దట్స్ జస్ట్ ఇట్. అలా మీరు ఎవరో చెప్పారని మనం ఏం చూసాం కదా, అందుకని చూడమన్నారు. I say to you, you are hungry. Are you hungry because I say it? నేను మీకు చెప్పాను మీరు ఆకలితో ఉన్నారని. నేను చెప్పాను మీరు ఆకలితో ఉన్నారా? స్వామీజీ నో. కాదు. కృష్ణాజీ you know when you are hungry and yet you want somebody to tell you to look at that flower. మీకు తెలుసు మీరు ఆకలిగా ఉన్నారని, అయినా మీకు ఎవరో చెప్తున్నారు ఆ పువ్వుని చూసి. ఆ ఆకలిగా ఉన్నప్పుడే ఎవరో చెప్పారు ఆ పువ్వుని చూసి అని. స్వామీజీ I may know when I am hungry, but it is the mother that tells me where the food is. నాకు తెలుసు నాకు ఎక్కడ నేను ఆకలిగా ఉన్నానని, కానీ తల్లి ఒక్కరికే ఫుడ్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. కృష్ణాజీ no we are not talking about where the food is, but we are saying hunger. ఇప్పుడు మనం మాట్లాడేది ఆహారం ఎక్కడుందని కాదు, ఆకలి విషయంలో మాట్లాడుతున్నాం. You know when you are hungry, but why should somebody tell you to look at a flower? మీకు ఆకలి ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది, ఎవరో మీకు ఎందుకు చెప్పాలి ఆ ఫ్లవర్ ని చూడు, ఆ పువ్వుని చూడమని? స్వామీజీ because I am not hungry to look at the flower. ఎందుకంటే ఆ పువ్వుని చూసే అంత హంగ్రీ అంటే ఆకలి నాకు లేదు, అంటే ఆకలి అంటే అక్కడ తపన నాకు లేదని అర్థం. కృష్ణాజీ వై నాట్? ఎందుకు లేదు? స్వామీజీ I am satisfied with something else. నేను ఇంకో దాంతో తృప్తి పడిపోతున్నాను. కృష్ణాజీ no. Why aren't you looking at that flower? మీరు ఎందుకు ఆ ఫ్లవర్ చూడటం లేదు? I think first of all nature has no value at all for most of us.
ఎందుకంటే మాలో చాలా మందికి ప్రకృతి మీద విలువే లేదు. ప్రకృతి అంటే పెద్ద విలువ లేదు. We say, well, I can see the tree anytime I want to. మేము ఏం చెప్తాం, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడే మేము ఆ చెట్టుని చూడగలం. That's one thing. Also, we are so concentrated upon our own worries, our own hopes, our own desires and experiences. అదొక కారణం. అయితే మేము ఎక్కువగా ఆల్సో కాన్సన్ట్రేటెడ్ అపాన్ అంటే మాకు మేము దేని మీద, మా వరీస్ మీద, అపాన్ అవర్ వరీస్, ఇంకా ఏంటండి, హోప్స్, డిజైర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. మా వెతుకులాట, మా కోరికలు, మా అనుభూతులు, వీటి మీద మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందుకని మేము చూడము. That we shut ourselves in a cage of our own thinking and we don't look beyond it. మేము ఏం చేస్తున్నాం అంటే, ఒక కేజ్ అంటే ఏంటండి, ఒక అంటే పంజరంలో ఇన్ ఏ కేజ్ ఆఫ్ అవర్ సెల్ఫ్, మాకు మేము ఏర్పరచుకున్న పంజరంలో మేము బంధించేసుకుంటున్నాం. అందుకే నేనేమి చూడను. And we don't look beyond it. అంతకంటే ఎక్కువగా మేము ఏమి చూడం. అండ్ వీ డోంట్ లుక్ బియాండ్ ఇట్ అంటే అంతకంటే ఆ కేజ్ కావతల మేము ఏం చూడం. He says, don't do that. Look at everything, and through looking at everything, you will discover your case. That's all. He says, you say, he says, he says అంటే స్పీకర్ సేస్ అనుకుంటాను మేడం, ఇక్కడ అలా చెప్తున్నారు. అంటే మీరు ఆ కేజ్ని చూడండి, దాన్ని జాగ్రత్తగా గమనించండి, మీరు డిస్కవర్ చేయండి అని చెప్తున్నారు. డోంట్ డూ దట్. లుక్ ఎట్ ఎవ్రీథింగ్ అండ్ త్రూ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ యూ విల్ డిస్కవర్ యువర్ కేస్. దట్స్ ఆల్. మీరు చూడడం వల్ల మీరు బంధించబడిన పంజరాన్ని మీరే చూడగలరు. నేను పంజరంలో బంధించబడ్డానని. స్వామీజీ, isn't that a message? స్వామీజీ అన్నారు, అది ఒక మెసేజ్ కాదా, అది మాకు సందేశం కాదా అని అడిగారు. కృష్ణాజీ, ఇట్ ఈస్ నాట్ ఎ మెసేజ్ ఇన్ ద సెన్స్ అని ఇన్కంప్లీట్ గా వదిలేస్తారు. ఇది ఒక మెసేజ్ కాదు అంటూ చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. స్వామీజీ, నో. కృష్ణాజీ, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు కాల్ ఇట్ ఎ మెసేజ్. ఆల్ రైట్, ఐ టెల్ యూ దట్. మీరు దాన్ని ఏమని పిలుస్తారో నాకు సంబంధం లేదు. మెసేజ్ అనండి, ఇంకేమైనా అనండి. యూ ప్లే విత్ ఇట్ ఆర్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మీరు దీంతో ఆడుకోండి, లేకపోతే సీరియస్ గా తీసుకోండి. And if it is a very serious for you, you naturally tell it to somebody else. ఇది నిజంగా మీరు సీరియస్ గా తీసుకుంటే మీరు ఇతరులకి చెప్తూ ఉంటారు. You don't have to say, I am going to make propaganda about it. మీరేం చెప్పక్కర్లేదు, నేనేమో ప్రచారం చేస్తున్నానంటే. స్వామీజీ, no. Krishnaji, you will say, look at the beauty of those flowers. మీరేం చెప్తారు, ఆ పువ్వుల యొక్క సౌందర్యాన్ని చూడండి అని చెప్తారు. స్వామీజీ, yes. Krishnaji, you say that and the person doesn't listen to you and there it is finished. ఆ వ్యక్తి మిమ్మల్ని వినరు, అప్పుడే అయిపోయింది విషయం అంతా. అంటే వాళ్ళు వింటేనే కదా. So is propaganda necessary? ఎందుకంటే propaganda అవసరమా, ప్రచారం అవసరమా? స్వామీజీ, propagation sir. Propagation అనేది అంటున్నారు. Krishnaji, yes, propagation. That is the word propagate. Propagation కి propaganda కి ఏంటంటే ఇక్కడ ప్రచారం, propagation. ఒకసారి చూడండి, మనకి ఆ క్లియర్ మీనింగ్ తెలియాలి, రెండింటికి డిఫరెన్స్. Propagation కి చూడమంటారా, propagate కి చూడమంటారా? Propagation అన్న propagating కదా. Propagate అన్న వెర్బ్ చూడండి, లేదా propagation వెర్బ్.
ప్రాపగేట్ అంటే ప్రచారం మరి ప్రాపగేండా అంటే ప్రచారం ఏంటి తేడా? ప్రాపగేషన్ అంటే ది యాక్ట్ ఆర్ యాక్షన్ ఆఫ్ ప్రాపగేటింగ్. ప్రాపగేట్ అన్న పదాన్ని దిస్ ప్రాపగేటింగ్ అంటే ది స్ప్రెడింగ్ ఆఫ్ సంథింగ్. ప్రోపగేండా అంటే ఉట్టుకునే అంటే పొటాటో పంతో తీయడాన్ని ప్రోపగేండావా? ప్రాపగేట్ కావాలా మేడం? ప్రాపగేట్ అయితే ప్రాపగేటింగ్ కావాలా మేడం? బోత్ ఆర్ ఈక్వల్. స్ప్రెడింగ్ నేను అంటున్నది ఎండాకి ప్రాపగేట్కి ఉన్న తేడా. ఓకే ఓకే. ఒక్కసారి మీరు ప్రాపగాండా అంటే ప్రచారం మేడం. రెండు ఒకటే. స్ప్రెడ్ అంటే వ్యాప్తింపచేయడం. ఇది నౌన్ ఫామ్, అది రెండు నౌన్ ఫామ్సే. ప్రాపగేట్ ఓకే, ఐ డోంట్ నో దట్. ప్రాపగేట్ కూడా ప్రచారం ఉంది మేడం. ఇటుకునే అలా ప్రచారం అని కాదు. ప్రాపగేట్ అంటే దట్ వాట్ ఐ నో ఐ టెల్ అదర్ ఇంటర్నల్ గా ప్రభావితమై చెప్పడం. ఇంకా ఏంటండి వాట్ ఈస్ ద పేజ్ నెంబర్? పేజ్ నెంబరా మేడం? 178 అండి. 178. చెప్పండి. Swamiji, yes, we are talking about these 40 years of talking. మనం ఇది 40 ఏళ్ళే మాట్లాడేది చెప్తున్నాం ఇప్పుడు కూడా. కృష్ణాజీ, more than 40 years. ఇంకా 40 ఏళ్ళు దాటిపోయిందంటున్నారు చెప్తున్నాం. Swamiji, yes, millions of people have been talking for centuries, wasting their అని వదిలేశారు. ఎవరు చెప్పారు? స్వామీజీ చెప్పారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ హావ్ బీన్ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. హ్యావ్ బీన్ టాకింగ్, వేస్తూ అంటే వృధా చేస్తూ అని మాట్లాడారు. వేస్టింగ్ దేర్ అంటే అర్థమైపోయింది కదా, వేస్టింగ్ దేర్ టైం అని. కృష్ణాజీ, వీ హ్యావ్ బీన్ టాకింగ్, ఎస్ వీ హ్యావ్ బీన్ ప్రోపగేటింగ్. ఎవరన్నారు అది? కృష్ణాజీ, వీ హ్యావ్ బీన్ ప్రాపగేటింగ్ అని విచారం చేస్తున్నది. స్వామీజీ, సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, విచ్ ఐ ఆమ్ షూర్ యూ కన్సిడర్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆయన ఏమన్నారంటే సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఏదైతే చాలా అతి ముఖ్యమైనదో అదే మనం చేస్తున్నాం. ఐఎమ్ షూర్ యూ కన్సిడర్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను అనుకుంటున్నాను మీరు కూడా ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నారు. కృష్ణాజీ, అదర్వైజ్ ఐ వుడెంట్ గో ఆన్. అలా కాకపోతే నేను చెప్పాను కదా, అంటే నేను ఇలా ఎన్నాళ్ళే చెప్పాను అంటున్నాను. సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కనుక నేను. Swamiji, I have read some of the books you have published, but this experience of sitting and talking to you
అని వదిలేశారు. నేను మీరు రాసిన పుస్తకాలు ఎన్నో చదివాను, కానీ ఇలా మీతో కూర్చుని నువ్వు ఎదురుగుండా కూర్చుని మాట్లాడడం అనే అనుభూతి ఉంది అంటే చెప్తున్నాను. కృష్ణాజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రీడింగ్ ఎ బుక్. ఇది చాలా తేడా, అంటే కృష్ణమూర్తి గారే అన్నారు, ఇది డిఫరెంట్ ఫ్రమ్ రీడింగ్ బుక్. అంటే పుస్తకం చదవడం కంటే ఈ అనుభూతి వేరు. స్వామీజీ కంప్లీట్లీ డిఫరెంట్. పూర్తిగా వేరు. కృష్ణాజీ ఐ అగ్రీ. అంటే టాకింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనే అనుభూతి, మీ దగ్గర కూర్చుని మాట్లాడడం అనే అనుభూతి పుస్తకాలు ఎన్నో చదివిన దానికి దీనికి చాలా తేడా ఉంది. Swamiji, last night I read one and there was a little more meaning. How does one bring that about? నేను నిన్న రాత్రి ఏదో చదివాను, దానికి కొంచెం మీనింగ్, లిటిల్ మోర్ మీనింగ్, దాన్ని ఏ విధంగా ఒక వ్యక్తి తీసుకురాగలడు బ్రింగ్ దట్ అబౌట్. Krishnaji, you are a serious person and the other person being serious, there is a contact, there is a relationship. యు ఆర్ ఏ సీరియస్ పర్సన్ అని చెప్పారు. మీరు సీరియస్ పర్సన్, ఒకవేళ ఇతర పర్సన్లు కూడా అలాంటి సీరియస్నెస్ ఉంటే వాళ్ళకి ఒక కాంటాక్ట్ ఉంటుంది. There is a relationship, there is a coming together in seriousness. దేర్ ఈజ్ ఎ కమింగ్ టుగెదర్ ఇన్ సీరియస్నెస్. అంటే సీరియస్నెస్ లో కలిసి ఒక దగ్గరకు వస్తాం అనమాట. కమింగ్ టుగెదర్ ఇన్ సీరియస్ గా ఉంటే మనం ఒక భావానికి అంటే ఒకదానికి వస్తాం, దగ్గర సన్నిహితం అవుతాం. But if you are not serious, you will just say, well, it's very nice talking about all these things, but what's it all about, and walk off. ఒకవేళ మీరు సీరియస్ కాకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. చెప్తున్నాను, చెప్పండి. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్, you will just say, well, it's very nice talking about all these things. మీరేం చెప్తారు అప్పుడు? మీతో మాట్లాడడం చాలా బాగుందండి అనేది మీరు వెళ్ళిపోతారు. But what's it all about, and walk off. ఇదంతా దేనికని అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. Swamiji, yes. Krishnaji, surely sir, with any kind of relationship that has meaning, there must be a meaning at the same level, at the same time, with the same intensity. Otherwise there is no communication. ఏ రకమైన సంబంధ బాంధవ్యాల్లో సేమ్ సీరియస్నెస్ ఉండాలి, సేమ్ మీనింగ్, సేమ్ ఇంటెన్సిటీ, తీవ్రత ఉన్నప్పుడే అది బాగుంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు అని చెప్తున్నారు. Otherwise there is no communication, there is no relationship. నిజమైన సంబంధ బాంధవ్యం కూడా ఉండదు. And perhaps that's what takes place when we are sitting together here. నో రిలేషన్షిప్ కూడా, అక్కడ సంబంధం కూడా ఉండదు. ఆ తర్వాత అలా కాకపోతే అదర్వైజ్ ఏం చెప్తున్నారు? Perhaps that's what takes place when we are sitting together here. అంటే మనం కలిసి కూర్చున్నప్పుడు దట్స్ వాట్ టేకింగ్ ప్లేస్, అదే జరుగుతుంది. అంటే కరియర్ రిలేషన్ సంబంధ బాంధవ్యం, దట్స్ వాట్ టేక్స్ ప్లేస్. Because one feels the urgency of something and the intensity of it. అంటే ఒక వ్యక్తి ఒక దాని యొక్క తీవ్రతని, అర్జెన్సీని ఫీల్ అవుతే, there is a relationship established which is quite different from reading a book. అప్పుడు ఒక రకమైనటువంటి సంబంధ బాంధవ్యం అన్నది ఏర్పడుతుంది. అది పుస్తకం చదవడానికి చాలా తేడా ఉంది. అలాంటి వాళ్ళు అంటే ఎదురుగుండా కూర్చుని మాట్లాడినప్పుడు రిలేషన్షిప్ కి పుస్తకం చదవడానికి చాలా తేడా ఉంది. Swamiji, a book has no life. పుస్తకం అన్న దానికి లైఫ్ లేదు,
ఏ బుక్ హ్యాస్ నో లైఫ్ అన్నారు స్వామి. Krishnaji, printed words have no life, but you can give life to the printed word if you are serious. అది అంటే ప్రింటెడ్ వర్డ్స్ ఏమో లైఫ్ లేదు. యూ కెన్ గివ్ వాల్యూ, ఇది కూడా కరెక్టే కదా. యూ కెన్ గివ్ వాల్యూ టు ద ప్రింటెడ్ వర్డ్ ఇప్పుడు If you are serious. మీరు ఏదైనా చదివినప్పుడు యూ కెన్ గివ్ వాల్యూ టు ద ప్రింటెడ్ వర్డ్. మీరు సీరియస్ గా ఉంటారనుకోండి, అది కూడా రైటే కదా. మనం శ్రద్ధతో చదువుతున్నాం ఏదైనా, అటువంటిప్పుడు ఏంటవుతుంది, ఆ చదివిన దాని మీద కూడా మనకి ఎంతో విలువ వస్తుంది అన్నమాట. మీరు ఎంతో రైట్ చేయాలి. Swamiji, so how does it go on from there? అక్కడి నుంచి ఇది ఎలా వెళ్తుంది, ఏది ఆ సీరియస్నెస్ Krishnaji, Krishnaji, from there you say, is it possible to convey to others this quality of urgency? అది అప్పుడు మీరు ఏమంటారంటే, అక్కడ నుంచి ఏం చెప్తారు, ఇది ఇతరులకు చెప్పడానికి ఈ అర్జెన్సీ అంటే ఇప్పుడు మనిషి సహజ తక్షణం మారాలి అనే అర్జెన్సీని ఇతరులకు ఎలా చెప్పడం అంటే అదేనా? ఈజిప్ట్ వెళ్ళి చెప్పండి. ఈజిప్ట్ పాజిబుల్ చెప్పడం possible to convey to others this quality of urgency, this quality of intensity and action which takes place now? అంటే ఇప్పుడు ఎంత త్వరితంగా ఎంత తీవ్రంగా ఈ అర్జెన్సీ ఉంది అన్నది మనం చెప్పడానికి సంభవం అవుతుందా ఇతరులకి? అంటే ఇక్కడ ఒకసారి అది ఆగండి, ఫాస్ట్ గా చదువుతుంది, చాలా ఫాస్ట్ అవుతున్నారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇస్తూ ఉండాలి. కారణం ఏంటంటే అది చదివేసి కంప్లీట్ చేసేయడం కాదు కదా. ఇప్పుడు అంటే అర్జెన్సీ ఏంటి, ఇంతలా మారడానికి అవసరం ఇప్పుడు అనే దాన్ని నేను ఇతరులకు చెప్పడానికి సంభవం అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ద ఇంటెన్సిటీ, ఆ తీవ్రతను ఇతరులకు బోధపరచడానికి అని అప్పుడు అనిపిస్తుంది. స్వామీజీ, రియల్లీ నౌ అని వదిలేస్తాను మేడం. అవును అంటే సంభవం అంటే రియల్లీ నౌ అంటే కృష్ణాజీ, ఎస్, నాట్ టుమారో ఆర్ ఎస్టర్డే. ఇప్పుడే నిజమే అంటే రేపు ఎల్లుండి ఉన్నాను కాదు, నౌ ఇప్పుడే. స్వామీజీ, యాక్షన్ which means observation at the same level. యాక్షన్ అంటే ఏంటి? సేమ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తేనే అది యాక్షన్ గా వస్తుంది. కృష్ణాజీ, and is always functioning, seeing and acting. అబ్జర్వేషన్ ఇన్ ద సేమ్ లెవెల్, ఒకే లెవెల్లో అబ్జర్వ్ చేయడం. అండ్ ఇంకా ఏంటంటే అండ్ ఈజ్ ఆల్సో ఫంక్షనింగ్, సీయింగ్, యాక్టింగ్ అంటే అది మళ్ళీ యాక్షన్ లో రావాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫంక్షనింగ్ మేడం, ఆల్వేస్ ఫంక్షనింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే ఆల్వేస్ అంటే నిరంతరాయంగా ఇది ఫంక్షనింగ్ లో ఉంటుంది. సీయింగ్, యాక్టింగ్ అంటే చూడడం, దానిలో నుంచి వర్క్ చేయడం, రెండు కూడా సీయింగ్, యాక్టింగ్, సీయింగ్, యాక్టింగ్, రిపీట్ పనిచేయడం అంటే ఆ టోటల్ గా చూడడం, యాక్టింగ్, దాంట్లో నుంచి వర్క్ అన్నమాట. స్వామీజీ, టోటల్లీ దెన్ ఓన్లీ ద యాక్షన్ కమ్స్ ఇన్ టోటల్ వే. సీయింగ్, యాక్టింగ్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే నాట్ సింప్లీ సీయింగ్ అండ్ లీడింగ్, సీయింగ్ అండ్ యాక్టింగ్, ఇట్ షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్. స్వామీజీ, ఎస్. అవునన్నా. Krishnaji, how is this to take place? ఇది ఏ విధంగా సంభవం? First of all, sir, most people, as we said yesterday, are not interested at all in this. అదే అంటే ఎక్కువ మంది ప్రజలకి ఇందులో ఏమీ కాదు. ఎవరు చెప్తున్నారు? కృష్ణాజీ గారు చెప్తున్నారు. మోస్ట్ పీపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇందులో ఏమో వాళ్ళకి ఉత్సాహం లేదు. They play with it. They are very, very few really serious people.
వాళ్ళు దీన్ని ఆడుకోవడానికి అంతగా వాడతారు. వెరీ దే ఆర్ అంటే వెరీ వెరీ ఫ్యూ, అంటే చాలా తక్కువ మంది నిజంగా రియల్లీ సీరియస్ పీపుల్, నిజంగా సీరియస్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళకున్న వాళ్ళ భయాలు, వాళ్ళ ఆందోళనలు, వాళ్ళ బెంగలు అవే వాళ్ళకి ముఖ్యం. ఇలాంటి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వెరీ వెరీ ఫ్యూ రియల్లీ సీరియస్, చాలా తక్కువ మంది సీరియస్ గా ఉంటారు ఈ విషయంలో. 95% say, well, if you are entertaining, it's all right. బానే ఉంది. ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ అంటే మీరు ఇలాగ ఎంటర్టైన్ చేస్తే బానే ఉంది అంటారు. But if you are not, you are not welcome. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే, అంటే ఎంటర్టైనింగ్ అంటే ఎంగేజ్ చేయడం, ఎంటర్టైన్ చేయడం అంటే వినోదాలు అని, అలా అయితే ఓకే, లేకపోతే మీకు అది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పేస్తారు. Entertainment according to their idea of entertainment. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం, వాళ్ళ ఐడియా ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎంటర్టైన్మెంట్ ఏదో అది అన్నట్టుగా. Then what will you do? Then what will you do? అప్పుడు మీరు ఏం చేస్తారు? Knowing there are only very very few people in the world, అంటే ప్రపంచంలో చాలా చాలా తక్కువ మందే ఇలాంటి పీపుల్ ఉన్నారని తెలుసుకుని, who are desperately serious, what will you do? అది అంటే ఎక్కువ సీరియస్ గా ఉన్న వాళ్ళు, వెరీ వెరీ సీరియస్ అన్న పీపుల్ వెరీ తక్కువ మందే ఉన్నారు. అదే అంటే ఆర్ ఓన్లీ ఫ్యూ అది తెలిసి వాట్ విల్ యూ డూ, ఏం చేయగలరు? You talk to them and you talk to the people who want to be entertained. అది అంటే మీరు వాళ్ళతో మాట్లాడతారు. తర్వాత ఎవరైతే దాన్ని అంటే యూ టాక్ టు ద పీపుల్ హు ఆర్ ఎంటర్టైన్డ్ అంటే ఎవరైతే దాన్ని తెలుసుకోవాలని ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళతో కూడా మీరు మాట్లాడతారు. But you don't care whether they listen to you or don't listen. అయితే హు ఆర్ ఎంటర్టైన్డ్ అంటే ఎవరైతే మిమ్మల్ని అంటే అక్కడ ఎంటర్టైన్ అంటే అలా మీతో కలిసి ఉన్నట్టు. అయితే మీరు కేర్ చేయరు వెదర్ వాళ్ళు మిమ్మల్ని వింటున్నారా లేకపోతే లేదా అన్నది యూ డోంట్ కేర్. Swamiji, thank you. అంటే వెదర్ దే లిసన్ టు యూ ఆర్ నాట్ అంటే ఇప్పుడు చూడండి చెప్తాను, అది వింటున్నారా శ్రద్ధగా లేదా అన్నది, లిసన్ టు యూ ఆర్ నాట్ అనేది వీ డోంట్ కేర్. ఎందుకంటే అంతకంటే ఏం చేయలేము కదా, వాళ్ళు చెప్పడం వరకే, అది సీరియస్ గా వినడం లేకపోవడం వాళ్ళ మీద అది ఉంది, అది మనం కేర్ చేయలేదు. అయ్యో వింటలేదు కదా అంటే ఇంకా చెప్పడం మానేది. అంటే నాట్ 1% కదా ఇక్కడ. Madam, ikkada communication between two persons is possible only when they are having same level of observation ani statement తీసుకోవచ్చా మేడం? అబ్జర్వేషన్, ఇంటెన్సిటీ, అంత తీవ్రత, తపన ఇద్దరికి ఉన్నప్పుడు అది సంభవం. Then only communication is possible. అంత ఉండాలి ఆ టాపిక్ లో, అప్పుడు కమ్యూనికేషన్ కరెక్ట్ గా జరుగుతుంది. ఆ టాపిక్ పట్ల అంత సీరియస్నెస్ ఉండాలి, అంత ఇంటెన్సిటీ, తీవ్రత ఉండాలి, అప్పుడే సంభవం. ఇప్పుడు నేను సీరియస్ గా ఉన్నాను, మీరు అబ్జర్వేషన్ లో ఉన్నారు కానీ బట్ యూఆర్ నాట్ సీరియస్, దెన్ వాట్ ఈస్ ద యూజ్? మీరు ఇంటెన్సిఫైడ్ గా లేరు, దెన్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. Same level of observation, intensity and seriousness. Yes. Krishna ji, I don't say to the people who need crutches, offer crutches.
ఆ, అంటే నేను ఇలా అన్ను, ఎవరికైతే క్రచెస్ అంటే ఏంటండి, నడవలేని వాళ్ళకి ఇక కర్రలు, వాటిని అంటారు కదా, నడవడానికి కర్రలు పట్టుకుంటారు, దాన్ని క్రచ్ అంటారు. అంటే హెల్పర్స్ అన్నమాట. ఎవరికైతే హెల్పర్స్ అవసరమో, ఐ డోంట్ సే దట్ హూ నీడ్ క్రచెస్. తర్వాత I don't say to the people who need crutches, offer crutches. ఎవరికైతే క్రచెస్ అవసరమో వాళ్ళు ఇతరులకు క్రచెస్ ఇవ్వరు. హూ నీడ్ క్రచెస్ ఆఫర్ క్రచెస్ అంటే అర్థమైందా? సత్యమే కదండి. వాళ్ళు మాత్రం ఇతరులకి క్రచెస్ ఇవ్వరు. ఎవరికైతే ఇలాంటి కర్రలు అవసరమో వాళ్ళు ఇతరులకు ఇవ్వరు. అదా మేడం, లేదంటే టు ద పీపుల్ హూ నీడ్ క్రచెస్ ఆఫర్ క్రచెస్ అని ఐ డోంట్ సే. అదే అలా నేను అన్నారు. అంటే ఎవరైతే మీరు ఆ సెంటెన్స్ వదిలేసి నా మీనింగ్ వాక్యం మీకు చదివితే అప్పుడు మీకు ఏదైనా రెండు అర్థం అవ్వదు. క్రచెస్ అవసరమో వాళ్ళు ఇతరులకి డు నాట్ ఆఫర్ క్రచెస్ అనా, హూ నీడ్ క్రచెస్ ఆఫర్ క్రచెస్. వాళ్ళు ఇతరులకి క్రచెస్ ఇస్తారని నేను అనుకోను, నేను అన్ను. అంటే వాళ్ళకి క్రచెస్ అవసరమే, బట్ దే డోంట్ గివ్ క్రచెస్ టు అదర్స్. అర్థమైనా స్వామి? వాళ్ళకి క్రచెస్ ఆఫర్ చేయమని నేను అనను అని కాదా మేడం? అందుకే నేను సెంటెన్స్ చేసి నా మాట వినండి. లేదా ఐ డోంట్ సే కామా కొటేషన్స్ లో టు ద పీపుల్ హూ నీడ్ క్రచెస్ ఆఫర్ క్రచెస్. వాక్యం అర్థం, ఐ డోంట్ సే వదిలేసి వాక్యం అర్థం చేసుకోండి. హూ నీడ్ క్రచెస్ ఆఫర్ క్రచెస్. ఎవరికి క్రచెస్ అవసరమో వాళ్ళు క్రచెస్ ఇవ్వని చెప్తారు, నేను అనను. ఇప్పుడు అర్థమైందా? నమస్తే అమ్మా. చెప్పండి. ఏంటమ్మా ఈ వాక్యం, ఇది ఏం చెప్తున్నారు అర్థం అవ్వలేదమ్మా. క్రచెస్ ఏంటమ్మా అర్థం, అది ఒకసారి చెప్పండి అమ్మా. అది లేని వాళ్ళు కర్రలు పట్టుకుంటారు కదండి, కర్రలు పెట్టుకుని వెళ్తారు, వాటిని క్రచెస్ అంటారు. అంటే ఏంటి? అర్థమైంది. ఎందుకు క్రచెస్ పెట్టుకుంటారు? ఒక సహాయం. ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళు సహాయం ఇస్తారని నేను అనుకుంటున్నాను అని అంటున్నారు ఆయన. అవును, అర్థమైంది అర్థమైంది. మనం క్రచెస్ అనే పదం అర్థం అవ్వలేదు. ప్రపంచంలో వాళ్ళకి సహాయం అవసరమైన వాళ్ళు ఇతరులకు సహాయం ఇవ్వరు. అవును, అంతే కదమ్మా. వాళ్ళ సహాయం ఇతరుల సహాయం ఇవ్వలేరు. ఇవ్వరు కూడా. అవును, అర్థమైందమ్మా. స్వామీజీ చదవనా మేడం? మీకు అర్థమైందా? స్వామీజీ స్వామీజీ ఏమన్నారు? నో ఇవ్వరు. కృష్ణాజీ, నార్ టు ది పీపుల్ హూ వాంట్ కంఫర్ట్ అండ్ ఎవెన్యూ ఆఫ్ ఎస్కేప్. లేదా ఎవరికైతే సుఖాలు కావాలో, ఎవెన్యూ ఆఫ్ ఎస్కేప్ అంటే ఒక రకంగా ఎస్కేప్ అట్లా. గో అవే సమ్వేర్ ఎల్స్. వాళ్ళు ఇంకో వెళ్ళిపోతుంటారు. స్వామీజీ, టు ద ప్యాలెస్ హోటల్. ప్యాలెస్ హోటల్, 5 స్టార్ హోటల్స్ లాంటి వాటికి వెళ్ళిపోతారు. కృష్ణాజీ, I think, sir, that is perhaps what has taken place in all these religions. అన్ని మతాల్లో అదే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అన్నారు కృష్ణమూర్తి గారు. All the so-called teachers, అందరు గురువులు అలాగే చేస్తున్నారు. they have said, I must help this man, that other man. ఈ గురువులు ఏమంటారు? ఈ వ్యక్తికి నేను సాయం చేయాలి, ఆ వాళ్ళకి చేయాలి, ఆ వ్యక్తికి చేయాలి అంటూ ఉంటారు. Swamiji, yes.
అవును. Krishnaji, the ignorant, the semi-ignorant, and the very intelligent. అజ్ఞానులు, సగం అజ్ఞానులు, చాలా తెలివైన వాళ్ళు. Each must have his particular form of food. ఫుడ్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళకి కావాలి. పర్టికులర్ గా సెమీ ఇగ్నోరెంట్ ఒకలాగా, ఇగ్నోరెంట్ ఒకలాగా, వెరీ ఇంటెలిజెంట్ ఒకలాంటి ఆహారం అవసరం. ఆహారం అంటే లిటరల్ ఆహారం కాదు, ఇక్కడ వాట్ ఎవర్ దే నీడ్. They may have said that I am not concerned. నాకేం సంబంధం లేదని వాళ్ళు అనొచ్చు. I just offer the flower. Let them smell it. Let them destroy it. Let them cook it. నేను వాళ్ళకి ఒక పువ్వు ఇస్తాను, అది వాళ్ళేమో వాసన చూడొచ్చు, దాన్ని నలిగి పారేయచ్చు, దాన్ని వండుకోవచ్చు. Let them tear it to pieces. దాన్ని ముక్కలు ముక్కలు చేసేయచ్చు. I have nothing to do with it. దాంతో నాకు ఏ సంబంధం లేదు. ఆఫరింగ్ ఫ్లవరే నా పని. Swamiji, well, they glorify that other attitude, the Bodhisattva ideal. వాళ్ళేమో అంటే బోధిసత్వ ఐడియల్ ని ప్రకాశవంతం చేస్తున్నారు. Krishnaji, again, the Bodhisattva ideal, is it not an invention of our own, the desperate people? మనం కనిపెట్టినటువంటిది కాదా అది? అంటే ఎవరైతే నిస్పృహలో ఉన్నారో అలాంటి ప్రజలకి మనం కనిపెట్టినది కాదా బోధిసత్వ ఐడియల్? అది ఏంటో నాకు తెలియట్లేదు. ఈ ఐడియాలో చెప్తారేమో చూద్దాం. Desiring for some kind of solace, ఏదో ఒక ఓదార్పుని కోరుకున్న వాళ్ళకి. the Maitreya Bodhisattva, the idea that he has relinquished the ultimate in life, enlightenment, and is waiting for all humanity. అని వదిలేశారు మేడం. The Maitreya Bodhisattva, the idea that he has relinquished. ఆపండి ఆపండి, నేను అడగను. అంటే ఆయన కూడా ఎన్లైటన్మెంట్ కావాలని కోరుకుంటున్నాడు, నేను వెయిట్ చేస్తాను అని ఆపేరింది. అంటే ఆయన ప్రతి వాళ్ళు ఎన్లైటన్ వాళ్ళని ద మైత్రేయ బోధిసత్వ. ఇప్పుడు చదవండి. The idea that he has relinquished the ultimate in life. కాదు, మొదటి చదువు ద మైత్రేయ బోధిసత్వ. అక్కడే మేడం, the idea that he has relinquished the ultimate in life, enlightenment, and is waiting for all humanity. ఆపుతారా? మీరు ఆపాక నేను చెప్తాను. ఏంటంటే ఆయన అల్టిమేట్ అనుకుంటున్నాడు ఎన్లైటన్మెంట్, అల్టిమేట్ అండ్ ఈజ్ వెయిటింగ్ మానవాళ్ళంతటికి అని ఆపారు. Swamiji, thank you. Krishnaji, what is Vedanta? వేదాంతం ఏంటి అసలు అని అడిగారు కృష్ణమూర్తి గారు. Swamiji, the word means the end of the Vedas, not in the manner of full stop. అది అంటే ఇక్కడ వర్డ్ ఈ వేద అంతా అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద వేదాస్. అప్పుడు ఈ పాయింట్ నేను చిన్నప్పుడు అనేదాన్ని, నువ్వు వేదాంతం చదువుతున్నావేంటి అని. అంటే నేనేమో అనే ఆ పదానికి అంతం కదా, వేదాలే నాకు తెలియవు, వేదాంతం నాకు ఏం తెలుసు అని చెప్పేదాన్ని. వేదాలే నేను చదవలేదు, వేదాంతం ఎలా చెప్పుకుంటాను అని అంటే చెప్పగలను అని. అందరూ నేను ఏం మాట్లాడినా వేదాంతం అన్న పదం వాడేది. వేదాంతం నేను చెప్తున్నావు అంటే నాకు వేదాలే తెలియవు, నేను వేదాంతం ఎలా చెప్తాను అనేది. అంటే నిజంగా వేద అని అర్థం. అంటే వేదాలు ఎక్కడ అంతమవుతాయి అనేది అనమాట వేదాంతం అంటే. ద వర్డ్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద వేద, నాట్ ఇన్ ద మేనర్ ఆఫ్ ఫుల్ స్టాప్. నాట్ ఇన్ ద మేనర్ ఆఫ్ అంటే ఆ విధానంలో కాదు. Krishnaji, the end of all knowledge.
అది కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఎండ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అన్నారు, అంటే మొత్తం జ్ఞానం అంతటికీ అంతే. Swamiji, quite right. అది కరెక్ట్ అన్నారు. Yes, the end of knowledge, where knowledge matters no more. ఎక్కడైతే జ్ఞానం అన్నది అవసరం లేదో అక్కడికి వెళ్ళాలి మనం. Krishnaji, therefore leave it. ఎందుకని నన్ను వదిలేయండి. దేర్ఫోర్ లీవ్ ఇట్. Swamiji, yes. Krishnaji, why proceed from there to describe what it is not? కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే వై అనా చదవండి, వై అనా Why proceed from there to describe what it is not? అక్కడ నుంచి వై ప్రొసీడ్ దేర్ టు డిస్క్రైబ్ వాట్ ఇట్ ఈస్ నాట్, అది ఇది కాదు అని చెప్పడానికి అక్కడి నుంచి ఎందుకు ప్రొసీడ్ అవ్వాలి? Swamiji, as I have been sitting and listening to you, నేను మీ దగ్గర కూర్చుని వింటున్నప్పుడు I have thought of another sage who is reported to have gone to another greater one. ఆయన నేను ఇంకొక మహాత్ముడి కోసం ఆలోచిస్తున్నాను. ఆయన ఇంకొక మహాత్ముడి దగ్గరికి వెళ్ళిన విషయాలు రిపోర్ట్ చేశాడు, అంటే చెప్పాడు. And he says, look, my mind is restless. Please tell me, what must I do? ఆయన ఏం చెప్పాడంటే, లుక్ మై మైండ్ ఈజ్ రెస్ట్లెస్, నా మనస్సు రెస్ట్లెస్ గా ఉంది. తర్వాత రెస్ట్లెస్, ప్లీజ్ టెల్ మీ వాట్ మస్ట్ ఐ డూ. దయచేసి చెప్పండి నేనేం చెయ్యాలి. And the older man says, give me a list of what you know already. అప్పుడు ఆ పెద్ద ఆయన, అంటే ద ఓల్డర్ మ్యాన్, అంటే అతను ఎవరి దగ్గరికి వెళ్ళారో ఆ వ్యక్తి చెప్పాడు, గివ్ మీ ఏ లిస్ట్, నీకు ఏమేమి తెలుసు వాటి యొక్క లిస్ట్ నాకు ఇవ్వండి. నీకు ఏమిటేమిటి తెలుసు, గివ్ మీ లిస్ట్ ఆఫ్ వాట్ యు నో ఆల్రెడీ, నీకు తెలిసిన విషయాలన్నిటి లిస్ట్ నాకు ఇవి. So that I can proceed from there. నేను సో దట్ అక్కడి నుంచి ఐ కెన్ ప్రొసీడ్, అంటే నువ్వు ఏమేమి తెలుసో చెప్పు, నేను ఐ కెన్ ప్రొసీడ్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి మిగతావి నేను చెప్తాను. He replies, oh, it will take a long time because I have all the formulas, all the shastras, all of that. లేదు, చాలా టైం పడుతుంది, నాకు అన్ని ఫార్ములాస్ అంటే సిద్ధాంతాలు శాస్త్రాలు అన్ని తెలుసు, అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది అంట. The sage answers, but that's only a set of words. అప్పుడు ఆ స్టేజ్ అంటే ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, నువ్వు చెప్పినవన్నీ దట్స్ ఓన్లీ ఏ సెట్ ఆఫ్ వర్డ్స్, అంటే కేవలం పదాలే. All these words are contained in the dictionary. ఈ పదాలన్నీ కూడా డిక్షనరీలో ఉన్నాయి. It means nothing. అంటే ఇవన్నీ కంటైన్డ్ ఇన్ ద డిక్షనరీలో ఉన్నవే, దీనికి ఏమీ అర్థం లేదు. Now, what do you know? ఇప్పుడు చెప్పు నీకేం తెలుసు. He says, that is what I know. I don't know anything else. అవే నాకు తెలుసు, ఇంకేం తెలుసు అన్నాడు. దట్స్ వాట్ ఐ నో, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇప్పుడు మనం కూడా ఈ విషయం నేర్చుకోవాలండి. దట్స్ వాట్ ఐ నో. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, తొందరపడకండి పవన్ కుమార్ గారు. అలాగే అందరు కనిపిస్తుంది, అందరూ ఆగాలి, అంటే ఒక ఇంటర్నల్ గా ఏంటంటారు కామ్నెస్ రావాలి. ఇప్పుడు అదే నేను తెలుసుకోదలుచుకుంటున్నా అంటే ఏంటి, ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాం, ఏం తెలుసు, నేనండి ఉపనిషత్తులు చదివానండి, ఆ భాగవతం చదివాను, త్రిపుర రహస్యం చదివాను, ఈ అష్టావక్రకి చదివాను, ఇవి నాకు తెలుసు అని అంటాం. అంటే అవన్నీ వివరిస్తే కదా. నేను ఎన్నోసార్లు ఈ పాయింట్ చెప్తున్నాను, మనం చదువులమే, మనకేం తెలియట్లేదు అన్న సంగతి మనకు తెలియదు. భగవద్గీత చదివాం అంతే, వర్డ్స్ చదివాం, దే ఆర్ ఓన్లీ వర్డ్స్ అన్నారు అతను, మా పెద్ద మనిషి ఎవరో కరెక్ట్ గా చెప్పారు, అంతే కదా. అవి కాక నీకేం తెలుసు చెప్పండి, నాకేం తెలుసండి, ఏమీ తెలియదు. అలా వాళ్ళు రాసిన పుస్తకాలు, వీళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన అన్ని చదివేసి నాకు తెలుసు అంటారు.
ఏం నాకు తెలుసు అంటే మనం అలా గట్టిగా ప్రశ్నించుకోము. వాళ్ళు చెప్పినంతా నాకు తెలుసు అంటాం. ఏమిటి తెలుసు నాకు? వాళ్ళు చెప్పిన పదాలు తెలుసు, అంతే కదా. అందుకే చాలా కరెక్ట్, దట్స్ ఆల్ వర్డ్స్ అన్నారు. మళ్ళీ పదాలే, ఆ పదాలన్నీ డిక్షనరీలో కూడా ఉన్నాయి. అది అర్థం లేని విషయాలు ఇవి. ఇంకా ఏం తెలుసు? అవే నాకు తెలుసు, ఇంకేం తెలియదు అన్నారు. సో మన పరిస్థితి అంతేనండి. మనం ఈ చదువుతాం, ఈ చదువుతాం, ఈ పుస్తకం చదువుతాం, ఆ పుస్తకం చదువుతాం, వీళ్ళు చెప్పిన మాట వింటాం, వాళ్ళు చెప్పిన డిస్కోర్సెస్ వింటాం. మనకి తెలుసు పదాలే, మనకేం తెలియదు అనే విషయం మనకు తెలియదు. ఈ పదాలు తెలుసుకోవడం తెలియడమా? సో ఇక్కడ ఈ విషయం గ్రహించాలి మనందరూ. నాకు పదాలే తెలుసు, ఐ నో నథింగ్ అనే విషయం మనకు తెలియాలి. ఐ నో సంథింగ్ అంటున్నాడంటే వాళ్ళకి ఏం తెలియదు. ఒప్పుకుంటారా? ఎస్ మేడం. మనం పదాలు తెలుసు, మనం అన్ని తెలిసి అనుకుంటున్నాం ఒకలాగే, బట్ ఎన్నో నథింగ్ మనకు తెలుసు. ఓకే. Krishnaji, Vedanta, as it says, means the end of knowledge. ఇప్పుడు ఇప్పుడు కొంచెం అలా కామ్ అయ్యారు, ఇంకా కామ్ అవ్వండి. ఎందుకంటే నేను మామూలుగా చెప్పాను, ఇన్ యువర్ రీడింగ్ సమ్ హరీ ఇస్ దేర్. ఎందుకు హరీ అవ్వాలి మనం? ఎందుకు పరిగెట్టాలి? యూ కెన్ బి కామ్. మనం తప్పు చదివినా పర్వాలేదు, కామ్ గా ఉండాలి. హరి ఏంటంటే హరిని ప్రచోదనం చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ యువర్ హరి ఐ గెట్ హరి, బికాజ్ ఆఫ్ మై హరి పీపుల్ గెట్ హరి. సో నో నీడ్ ఆఫ్ హరి, స్లోగా చదువుదాం. బట్ కంటెంట్ అవసరం మళ్ళీ. అంటే మనం చదివిన దాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఆ హరి ఏం చేస్తుంది, మన మొత్తం లైఫ్ ని ఎఫెక్టిస్తుంది. అక్కడ ఆగి వై ఐఎమ్ ఇన్ ఏ హరి, వాట్ ఫర్, నేను ఎందుకు ఇంత హరిగా ఉండాలా? దట్స్ వాట్ కృష్ణమూర్తి గారు చెప్పేది కూడా కదా. వై వై అనే దాన్ని చూడగలగాలి మనం. సో టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ వీ హావ్ టు వై వై అనేది తీసుకోండి. ఎందుకు ఇలా ఉంటున్నా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటికల్ గా ఆ హరి ఓకే. ఏంటి అరుస్తున్నారా? రిపీట్ చేయనా ఈ సెంటెన్స్? ఇక్కడ అదే నేను చెప్తాను. ఇక్కడ అయిపోయింది. మరి రిపీట్ అంటే అది నాకు తెలుసు, నాకు అంతకంటే ఏం తెలియదు అన్నారు. అంటే పదాలే మనకు తెలుసు, మనకు కూడా అదే మన పరిస్థితి అంతే. ఐ నో ఓన్లీ వర్డ్స్, ఐ డోంట్ నో ఎనీథింగ్. కృష్ణాజీ, వేదాంత యాజ్ ఇట్ సేస్ మీన్స్ ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్. వేదాంత అంటేనే జ్ఞానానికి అంత అన్నమాట. స్వామీజీ, ఎస్, ఇట్ ఈస్ వండర్ఫుల్. అవును, అది నిజమే, చాలా అద్భుతంగా ఉందన్నారు స్వామీజీ. అంటే వేదాంత అంటే ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వండర్ఫుల్ కదా. స్వామీజీ, ఐ నెవర్ హ్యాడ్ ఇట్ పుట్ దట్ వే బిఫోర్. స్వామీజీ అన్నారు, మీరు విన్నట్టుగా ఈ విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఐ నెవర్ ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ హ్యాడ్ ఇట్, I never heard HEARD హ్యాడ్ ఇట్ అంటే వేదాంతం అందమే, కానీ నేను ఎప్పుడు ఈ విధంగా ఆలోచించలేదు అంటున్నాను. ఇలా వినలేదు. వేదాలకు అంతం, నాలెడ్జ్కి అంతం అన్న విషయం నేను ఎక్కడా కూడా వినలేదు అన్నారు. యాక్చువల్ గా అంతే కదా, మన నాలెడ్జ్ అంతా వదిలేస్తేనే అసలైన సత్యం మనకు అర్థం. మనకి తెలుసున్న జ్ఞానంతో ఉన్నంతసేపు ఏం మనకి రివీల్ అవ్వదు. కృష్ణాజీ, ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్. ఓకే. హలో మేడం, వినిపించలేదండి? హలో, నాకు వినపడలేదు. కృష్ణాజీ, ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్. మాటలు ఇందాక ఏమైనా చదివారా? చదివాను మేడం. అంటే ఏంటండి, నాలెడ్జ్ నుంచి స్వేచ్ఛ కావాలి అంటే ఇది చాలా ఎసెన్షియల్ విషయం. మనం అందరం ఏమనుకుంటామంటే ఎంతో నాలెడ్జ్ సంపాదించడం గ్రేట్ అనుకుంటాం. ఇక్కడ వేదాంత అంటే వేదాలంతం అంటే నాలెడ్జ్ నుంచి ఫ్రీడమ్, మనం సంపాదించిన జ్ఞానం నుంచి విముక్తి మనకి రావాలి. అంటే
ఆ సంపాదించిన జ్ఞానం అంతా వదిలేయాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్. ఆపుదామా? ఆపుదామా మేడం? నేను ఇప్పుడు మీకు చెప్తున్నది అంటే మనం చాలా వాటికి ఏదైనా వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఇది అంటే ఆ చూసుకోవడంలో దట్ విల్ ఎండ్. అందుకని అది ఆరోగ్యానికి కూడా, ఫిజికల్ బాడీ హెల్త్ కూడా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, పొద్దున్న లేచిన నుంచి మనుషులు పరిగెడతారు. ఎందుకు పరిగెడుతున్నారో, ఎక్కడికి పరిగెడుతున్నారో తెలియకుండానే. సో దిస్ హరీయింగ్ ఇన్ ద ఫ్యాక్టర్ ఇన్ ద లైఫ్ అయిపోయింది. వై షుడ్ వి హరీ? ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెట్టాలి, ఎందుకు పరిగెట్టాలి అని క్వశ్చన్ చేసుకుంటే ఆ హరీ తగ్గుతుంది. అంటే మెంటల్ అండ్ బాడీ ఎఫెక్ట్ ఫిజికల్ బాడీ కూడా వస్తుంది. ఓకే, ఇవాళ మనకి చాలా అద్భుతంగా ఉంది కదా. అంటే ఆయన చాలా నిజంగా వేదాంతం అనేది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ అనే పాయింట్ చాలా బాగుంది. అఫ్ కోర్స్ మనకి నాలెడ్జ్ జ్ఞానం బంధ అనే శుభసూత్రాల్లో కూడా చెప్పారు. అంటే మనం ఆర్జించిన జ్ఞానం అంతా వదిలేసినప్పుడు మాత్రమే అసలు జ్ఞానం సంభవం. అంతవరకు మనకి ఏ జ్ఞానం రాదు. మనం ఎన్నో చదివి నాకు తెలుసన్న భావన బయటపడాలి. అంటే ఇవాళ మనకి చెప్పిన విషయాలన్నీ నేను అనుకుంటాను ఎక్కడికక్కడ అర్థమయ్యాయి కదా. అంటే ఆయన మీరు మెసేజ్ ఇస్తున్నారంటే నేను ఇచ్చేది మెసేజా అని అడిగారు. అంటే మరి ఇప్పుడు మీకు చెప్పేది మెసేజ్ కాదా, లోపలికి తీసుకోండి, మీకు దానికి ఏం పేరు పెట్టినా నాకు పర్వాలేదన్నారు. తర్వాత ఆయన చాలా అంటే ఇలా మీ ఎదురుగుండా కూర్చుని నేను వినడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు ఆయన చెప్పారు, ఆ ఇద్దరికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ, అబ్జర్వేషన్, సీరియస్నెస్ ఉన్నప్పుడే అలాంటిది సంభవం. అప్పుడు ఆ సీరియస్నెస్ లేకపోతే నిజం లేదు. సరే చాలా బాగా చెప్పారండి, మీరు అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా అలా అని వెళ్ళిపోతారు అనమాట. ఎవరికైతే సీరియస్నెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అందు లోపలికి పూర్తిగా ఉంటారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. అందుకని ఏ విషయమైనా విన్నప్పుడు చాలా బాగుందండి నేను చెప్పింది అని వెళ్ళిపోవడానికి ఎంతసేపు పడుతుంది? పూర్తిగా అంటే దాన్ని అంతర్గతంగా ఫీల్ అవ్వకుండా అప్పుడు రిలేషన్షిప్ కూడా అప్పుడు బాగుంటుంది. అంటే సంబంధ బాంధవ్యాలు కూడా. ఆయన ఏమన్నారంటే మీకు చదివింది మీరు రాసింది చదివినప్పుడు నాకు అంత ఎఫెక్ట్ రాలేదు అంటే ఆయన అన్నారు, మనకున్న సీరియస్నెస్ బట్టి మనం దానికి చదివిన ప్రింటెడ్ మ్యాటర్ కూడా విలువ ఇవ్వగలం అంటున్నారు. అంతే కదా, మనం ఎంతో సీరియస్ గా చదివితే చదివిన మ్యాటర్ లో మనకి ఎంతో తెలుస్తుంది ఏంటంటే మనం విలువ ఇవ్వగలుగుతున్నాం. అది అంటే అప్పుడు మన పని ఏమిటి అంటే చూడడం, యాక్ట్ చేయడం. చూసిన దాన్ని వాట్ ఎవర్ వి అబ్జర్వ్ అవర్ సెల్ఫ్ అండ్ యాక్ట్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఆయన ఏమీ మెసేజ్ కొత్తగా ఇవ్వలేదు. అవగాహనతో మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి, దెన్ యాక్ట్. అందుకని తర్వాత బోధిసత్వ సంగతి ఏంటంటే నమస్కారం అండి, వాయిస్ వినిపించట్లేదండి. మేడం నాకు కూడా వినిపించట్లేదు, నాకేనేమో అనుకుంటున్నాను నేను. నాకు వినిపించట్లేదండి.
అయితే ఎవరికి వినిపించట్లేదు అనమాట. మేడం గారు బ్రేక్ అయినట్టున్నారు, అసలు సైలెంట్ మోడ్ లో పడిపోయారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మేడం, చూసుకోలేదనుకుంటా. నమస్తే అండి మేడం గారు. మేడం గారు మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లో ఉండి ఇది వినిపిస్తూ ఉంటే మనం చెప్పింది మేడం వింటారు కదండి, అప్పుడన్నా అన్మ్యూట్ చేస్తారు కదా. వినిపిస్తుంది, మన మాట వినిపిస్తాయి ఇంట్లో ఉన్నా సరే. అంటే మేడంకి వినిపించట్లేదు అనమాట మనం చెప్పింది. అసలంతా రెడ్ లో వెళ్ళిపోయింది అంతా రెడీ. నౌ అగైన్ ఇట్ ఇస్ ఓకే, యు ఆర్ ఏబుల్ టు లిజన్. ఎస్ మేడం. అది నేను దాని అంతా అదే వెళ్ళిపోయింది, నేనేం చేయకుండా. ఓకే, ఎంతసేపు అయిందో మరి నాకు తెలియదు. ఎంతవరకు విన్నారు చెప్తారా, అక్కడి నుంచి నేను చెప్తాను. కొంచెం వింటుందండి. అది జిస్ట్ చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో నుంచి వెళ్ళిపోయింది మేడం. అది ఎందుకు బుక్ అనేది, బుక్ లైఫ్ లెస్ వర్డ్స్ అనేవి ఇస్తాయి, బట్ ఇఫ్ వీఆర్ ఇన్ అర్జ్ వీ కెన్ గివ్ ద లైఫ్ టు ద వర్డ్స్ అన్నట్టు చెప్తున్నారు. అయితే వినండి, అంటే మనం పుస్తకాన్ని చదివిన కంటే ముఖాముఖి కూర్చోవడం వల్ల చాలా మంచి అనుభూతి ఉన్నది అని అంటే అవును. అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ సీరియస్నెస్, సేమ్ తీవ్రత, సేమ్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు వస్తుంది. అది పుస్తకంలో వర్డ్స్ ఉన్నప్పుడు అంతగా వాటికి పవర్ లేదంటే వాటికి విలువ ఎప్పుడు వస్తుందంటే మనం అంత సీరియస్ గా చదివితే అంటారు. అది నిజమే కదా, మనం సీరియస్ గా చదివినప్పుడు చదివిన వాటికి మనం ఎంతో ఫీల్ అవుతున్నాం కదా, తెలుసుకుంటున్నాం. తర్వాత ఆయన మనం ఇక్కడ ఏంటంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందని వెంకటేశానంద గారు చెప్పారు. ఒక స్వామీజీ మరి తనకంటే గొప్పవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం తెలుసో ముందు చెప్పు, నేను తర్వాత చెప్తానంట. అంటే నాకు తెలియట్లేదు చాలా ఎక్కువ, నాకు ఎన్నో ఉపనిషత్తులు, ఈ శాస్త్రాలు ఆ శాస్త్రాలు అవన్నీ తెలుసు, ఇవన్నీ ఎంతకని చెప్తాను, ఇప్పుడు బోల్డ్ టైం అయిపోతుంది అంటాడు. అవన్నీ పదాలే కదా నీకు తెలిసినవి అంటాడు. ఈ పాయింట్ నేను కూడా మనందరికీ ఒకసారి గుర్తు చేస్తాను. మనందరికీ తెలిసినవి కూడా పదాలు, చదువులమే కానీ మనకేం తెలియదు అనే విషయం మనం గ్రహించాలి. అలాగే అయితే వేదాంత అంటే ఏంటి, బోధిసత్వ జ్ఞానం అంటే నేను చెప్పాను కదా, బోధిసత్వ కారుణ్యంతో ప్రతి ఒక్క వ్యక్తి ఎన్లైటన్మెంట్ అన్నదే చాలా గొప్ప విషయం మానవ జీవితంలో. ప్రతి ఒక్క వ్యక్తి ఎన్లైటన్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తానంటే, సో హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అని ఆయన అడుగుతున్నారు. తర్వాత ఏమిటన్నారంటే వేదాంత అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు కృష్ణమూర్తి గారు. అంటే వెంకటేశానంద గారు అన్నారు నేను ఇప్పుడు ఇలాంటివి వినలేదు అన్నారు. అంటే జ్ఞానానికి అంతం, తెలుసుకున్న జ్ఞానం అంతమైనప్పుడే అసలు జ్ఞానం మొదలవుతుంది. అందుకనే ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్, నాలెడ్జ్ నుంచి కూడా ఫ్రీడమ్ రావాలి మనం. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అడిగి ఎక్కడెక్కడ అర్థం కాలేదు అడగండి, లేదు అర్థం అయింది చెప్పండి, అర్థం కాకపోతే అడగండి. అడగడం మంచిది. రాజేష్ అర్థమైందా? అర్థమైంది మేడం. నాకు బాగానే ఉపయోగంగా ఉందా? చాలా ఉపయోగంగా ఉంది. ఇవాళ నేను చేస్తుంది కూడా నా సిచ్యువేషన్ కూడా అదే మేడం. ఏం చేసింది నేను మీతో సపరేట్ గా మాట్లాడతాను మేడం. ఓకే, ఎన్నో చదివి నాకు ఎంతో తెలుసు అని అనుకోవడం కదా, అదేనా రాజేష్? ఎస్ మేడం. అందరము మీరే కాదు, నాకు తెలిసింది పదాలే మేడం, పదాలని పట్టుకుని వేలాడుతున్నాను, అదే జ్ఞానం అనుకుంటున్నాను. అదే అందరూ అలాగే ఉన్నారు, అందరూ అన్ని తెలుసు అనుకుంటున్నారు. ఒక్క నిమిషం చెప్పండి. పైకి అది అంటే నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఒక్కోసారి సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చెప్పుకోలేక నేను తర్వాత మాట్లాడుతున్నాను, కానీ ఎందుకు భయం, ఏమిటి పోతుంది?
తెలుసుకుంటే ఇంకా గొప్పదే కదా అనే భావంతో చెప్పేస్తుంది. కాదు భయం ఎందుకు? నీకు భయమా? ఇది కూడా నాకు తెలియదు అని చెప్పడానికి కూడా భయంగా ఉంది. భయం ఎందుకు? ఆనందంగా చెప్పుకోదు. అంత సాక్రటీస్ ఏం చెప్పాడు? అందరూ అమ్మవారు చెప్పింది. ఎవరికి అంత జ్ఞానం అంటే ఆ గోనిగుడ్డలు కట్టుకునే సాక్రటీస్ అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఐ నో వన్ థింగ్ దట్ ఈస్ దట్ ఐ నో నథింగ్ అన్నాడు. నాకేమీ తెలియదని ఒక్క విషయమే నాకు తెలుసు అన్నాడు. ఆయన ఏం సిగ్గుపడ్డాడా? మనం ఎందుకు సిగ్గుపడాలి? నాకేం తెలియదని చెప్పుకోవడానికి. ఏమంటారు? అందరి పరిస్థితి అలాగే ఉంది, ఇదే కాదు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నారాయణ గారు మాట్లాడతారా? ఉన్నారా? నమస్తే అమ్మా. అదేనమ్మా, క్లాస్ అవుతుంది. చెప్పండి. ఈరోజు అంటే పుస్తకం చదివడానికి ఐ కాంటాక్ట్, అందుకే గత లాస్ట్ ఇయర్ నుంచి అంటే మా సత్సంగ సభ్యులు కూడా మిమ్మల్ని చాలా మంది చూడలేదమ్మా. అంటే మేడం గారు అందరితో ఒకసారి అందరం మీట్ అయితే చాలా బాగుంటుందని చెప్పొస్తారు అనుకున్నాం లాస్ట్ ఇయర్. ఎందుకంటే ఒక సద్గురు ఒక మహాత్ముడు సన్నిధానంలో ఉండడానికి పుస్తకం చదివిన దానికి ఆ వేరియేషన్ అనేది ఇక్కడ చాలా బాగా చూపించారమ్మా. ఎందుకంటే లాస్ట్ ఇక్కడ గోపాల్ బాబా దగ్గరికి ఒక అవధూత దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒకసారి సెక్టర్ 9 లో ఒక సత్సంగం అయిందమ్మా. సత్సంగంలో క్వశ్చన్ ఏంటంటే సద్గురు ఎవరన్న క్వశ్చన్ అమ్మా. దానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఒక్కొక్కరు మాట్లాడుతూ అందులో అందరూ చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఒక పెద్ద డెఫినేషన్లు ఒక ఆయన సాయిదాస్ అని ఆయన లేచి నించుని ఒకటే చెప్పారమ్మా, ఎవరి సన్నిధానంలో మనసు నిశ్చలం పొందుతుందో ఆనందం పొందుతుందో ఆయనే సద్గురువు అని. అది అంటే మా రాకాడి బాబా ఆ గురు పరంపరలో అది నాకు వచ్చిందని చెప్పారు. అలా ఏంటంటే ఈరోజు మనం పుస్తకం చదివిన దానికి ఆ తర్వాత మనం ఒక మహాత్ముడు సన్నిధానంలో ఉన్నదానికి ఆ వేరియేషన్ ఏంటి చూపించారమ్మా. అది అనుభూతి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అది మనం కూడా మేము ఎన్నో ఇది చదివామమ్మా, కానీ ఆ పొందలేనట్టు ఎన్నో గ్రంథాలు చదివినప్పుడు కూడా ప్రత్యక్షంగా మీ సన్నిధానంలో మీతో సంభాషించినప్పుడు పొందినటువంటి ఆనందం వేరు, మేమేదో పుస్తకం చెందినట్టు ఆనందం వేరమ్మా. అంటే పుస్తకం అది కూడా చెప్పారు. పుస్తకం ఎప్పుడంటే ఆ సమాంతరమైనటువంటి ఇది, అంటే సమాంతరంగా వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటికల్ గా అంటే ఇప్పుడు మాకు ఒక 8 సంవత్సరాల క్రితం వ్రజభాగవతం అనే గ్రంథం చదివానమ్మా. మొన్న రాత్రి గ్రంథం చదివితే నాకేదో తెలియనటువంటి గొప్ప అనుభూతి. అంటే ఇంతకుముందు మీరు ఇచ్చినట్టు కొన్ని గ్రంథాలు కూడా ఒకప్పుడు చదివితే ఒకటి, ఇప్పుడు ఎందుకు నాకు అలాంటి గొప్ప అనుభూతి వస్తుందంటే మీ సన్నిధానంలో ఇదంతా ఉండటం వలన కాస్త నా మైండ్ మెచ్యూరిటీ అవటం వలన ఆ వే ఆఫ్ ఇది వస్తుంది. ఆ విషయాలను ఈరోజు బాగా ప్రస్తావన చేశారమ్మా. అలాగే వేదాంతం మనం ఏంటంటే కొన్ని పదాలు పట్టుకుంటున్నాం తప్ప ఆ పదాలు పట్టుకుని వేలాడుతున్నాం తప్ప దాని లోతు ఏంటి వాటి మనకు అర్థం కాదమ్మా. అందుకే కృష్ణమూర్తి గారు దాన్ని చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ మనం వేదాంతం అంటే వేదానికి అంతం మీరు కూడా బాగా చెప్పారు. ఎందుకంటే వేదమే తెలియనప్పుడు వేదానికి అంతం ఏంటి? అవును, అంటే మనం అంటే చాలా పదాలు మనం ఉపయోగిస్తాం, ఏదో వింటుంటాం, మనం చేస్తాం. ఇప్పుడు ఏదో మనం చాలా మంది మనం టీవీల్లో వాటిలో ప్రవచనకర్తలు చాలా మంది ఉన్నారు, మనం ఏవో ప్రవచనాలు ఉంటాం. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు దాన్ని మనం పట్టుకోగలం, తీవ్రమైనటువంటి తపన ఉండాలమ్మా. ఆ సంభాషణ ఎప్పుడు రెక్కి కడుతుంది, ఎప్పుడు మనకి బాగుంటుందంటే ఆ వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా ఆ వినేవాడు కూడా తీవ్రమైనటువంటి తపన జిజ్ఞాస ఎప్పుడైతే ఉందో ఆటోమేటికల్ గా అది
ఒక స్టేజ్కి వెళ్తుందమ్మా. ఎందుకంటే మీ దగ్గర చాలా సందర్భాల్లో ఒకసారి మీకు రాత్రి 11 గంటల టైంలో నేనేదో మీరు ఏదో చెప్తున్నారు, నేనేదో జస్ట్ ఆలోచిస్తున్నాను, వెంటనే నా నారాయణ గారు నా ఫ్లో కట్ అయిపోయింది అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఫ్లో కట్ అయిపోవడం ఏంటి, మామూలు మాట్లాడుతున్నారు కదా అని. ఆ తర్వాత కాలం అర్థమైందమ్మా. అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి గొప్ప సంభాషణ చేస్తామో ఆ యొక్క పరమ గురువులకు అనుగ్రహం ఫ్లో అంటే అప్పుడు నాకు ఆ తర్వాత కాలంలో బాగా అర్థమైందమ్మా. అంటే కేవలంగా మేడం గారి భౌతిక శరీరంతో మాట్లాడట్లేదు, ఒక ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉందో దాని నుంచి ఆ ఫ్లో వస్తుంది. ఎందుకంటే తర్వాత నేనేం అడుగుతానో తెలియదు, ఆవిడ ఏం మాట్లాడుతారో తెలియదు. అలాంటి సంభాషణ. సో సంభాషణ మనకి బాగుండాలంటే ఏం చేయాలంటే వినేవాడికి తీవ్రమైన తపన ఉండాలి. ఆటోమేటికల్ గా అప్పుడు బాగుంటది. సో ఇలాంటి విషయాలు బాగా ప్రస్తావన చేశారమ్మా. అంటే ఇలాంటి సత్సంగం అంటే మీ ద్వారా వినటం వలన మాలో అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఏదో ఒక రకమైనటువంటి మంచి మార్పు అనేది సంభవిస్తుందని నేను బాగా నమ్ముతున్నాను. కాబట్టి ఇలాంటి సత్సంగం అందించినటువంటి మీకు సత్కోటి నమస్కారాలమ్మా. గురువం సత్సత్. ఇంకెవరైనా మాట్లాడతారు? రామబుద్ధుడి గారు. ఉన్నారా రామబుద్ధుడి గారు? ఇంకెవరైనా మాట్లాడతారా? అనురాధ గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అదేనండి, ఇవాళ చెప్పిన విషయం అంతా కూడాను ఏంటంటే పదాలు అనేటువంటివి పట్టుకోకూడదు. ఇది వరకు ఒకసారి చెప్పారు, పదాలు అనేటువంటివి పట్టుకోకుండా వాటి వెనకాతనటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి తప్ప పదాలు పట్టుకుని వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి విషయం ఇవాళ మళ్ళీ ఇంకొకసారి బాగా అర్థమైందండి. తర్వాత ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే అది పుస్తకాలు చదవడం వల్ల రాదు, దాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే అదండి ఒక మహానుభావుల సన్నిధిలో కూర్చుని మాట్లాడితేనే పూర్తిగా ఏదైనా విషయం అవగతం అవుతుందండి. ఇప్పుడు మీ సన్నిధిలో మాకు ఎన్నో రకాలైనటువంటి మాలో ఉన్నటువంటి ఆలోచనలు మీకు వెంటనే మేము చెప్పకపోయినా కూడా మాలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని మాకు వెంటనే మా క్వశ్చన్లకు ఆన్సర్స్ వచ్చేటట్టుగా వస్తున్నాయండి. అంటే ఆ మహానుభావుల సన్నిధిలోనే ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నటువంటి విషయం అయితే అర్థమవుతుందండి. తర్వాత ఏంటంటే ఆ తీవ్ర తపన అనేటువంటిది ఉంటేనే ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా ఏదైనా ఒక విషయం తెలుసుకున్నా ఆ విషయం గురించి తపన ఉండాలి, తెలుసుకోవాలి, ఏదో ఇలా ఉండిపోకూడదు. ఒక విషయం గురించి అడిగినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఎప్పుడైతే ఈ తపన అనేటువంటిది ఉంటుందో ఏదైనా సాధించినటువంటి విషయం కూడా అర్థమవుతుందండి. తపన లేకుండా ఏదో అడిగేసాము, వచ్చేసాము, వినేసాము, చదివేసాము అని కాకుండా ఆ తపన ఉంటేనే ఏదైనా తెలుసుకుని అప్పుడు దాన్ని సాధించగలటువంటి విషయం కూడా అర్థమవుతుంది. హలో, అవును అవును, చెప్పండి. అదే అండి, ఆ విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇదే కాకుండా మనం ఏదైనా గ్రంథాలు అనుకోండి, నేను భగవద్గీత చదివాను, నిషత్తులు చదివాను, అన్ని నాకు తెలుసు అనుకుంటాను. మనకి ఏమిటి తెలుసు? పదాలు తెలుసు, ఇంకా లోపలార్థాలు ఏమీ తెలియవు. అంటే మనకి తెలుసు, మనం చెందింది ఏంటి అక్కడ, అది ముఖ్యం. ఏమి అనుభూతి చెందాం, చదివేస్తాం, వదిలేస్తాం, నాకు తెలుసు అని భావిస్తున్నాం. పదాలే తెలుసు కానీ మనకి లోపల అనుభూతి ఏం లేవుగా. అవునండి, అవునండి. ఆ పాయింట్ తెలియదన్న పాయింట్ మనం తెలుసుకోవాలి.
పుస్తకాలు చదివినా ఏమైనా తెలుసుకున్నా లేదా ఫలానా వాళ్ళ ఉపన్యాసం విన్నాం, నాకేమిటి తెలిసింది, పదాలే తెలుసు అనే విషయం మనం గ్రహించాలి. అసలు వీటిని బట్టి ఉండకపోవడం వల్ల ఎలాంటి విషయం కూడా అర్థం కాదు. అదంటే ఏమీ తెలియదండి. అసలు ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు. ఏదో మాట్లాడుస్తున్నాం అంటే మాట్లాడడం వల్ల ఏమిటి తెలిసింది అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటేనే తప్ప ఏది కూడా తెలియదండి. అది అంటే ఆ తపన అనేటువంటి ఉంటేనే ఎప్పుడైనా ఏదైనా విషయం సాధించగలుగుతాం. ఓకే మేడం, నమస్తే. ఓకే, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరికైనా ఏమైనా సందేహాలన్నా అడగండి. ఓకే, ఏ సందేహం లేదు, ఎవరు మాట్లాడాలి అంటే ప్లేస్ కూర్చుంటాం. అందరికీ నమస్కారం.